అని దేవుడు అనుకుంటాడు. వీళ్ళందరూ నా పిల్లలని దేవుడు అనుకుంటాడు, ఆయన మా దేవుడని మనం అనుకుంటాం. అందుకే పొరగెత్తముగా వస్తున్నామా, పొరగెత్తముగా అయ్యో మా పాస్టర్ గారు వచ్చేస్తారేమో, అయ్యో ఆరాధన అయిపోతేమో, అయ్యో వాక్యం చెప్పేస్తారేమో. ఉందా లేదా భయం? అందరికి ఉందా? కొందరికి ఉంది, అందరికి ఉంది. అది పరిశుద్ధాత్ముడి ప్రేరణ. లేదనుకో పరిశుద్ధాత్ముడి ప్రేరేపణ కాదు. లోపల ఓ కుదురుగా ఉండడైనా, కుదురుగా ఉండడు, ఓ గింటుతూ ఉంటాడు, తొట్టుతూ ఉంటాడు. ఇంకెక్కడ ఉన్నావా, టైం అయిపోతుంది కదా, టైం చూసుకోలేదా, త్వరగా వెళ్ళాలి కదా. ఎందుకంటే దేవుడి కార్యాలు కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరం అవ్వమంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడప్పుడు చదవండి యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరి ఎన్నడను ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగాడు. చాలు. ఏమన్నాడైనా? మీరు కూడా వెళ్ళిపోతారా అంటే, నన్ను వెంబడించాలంటే బలవంతంగా కాదు, నాతో నడవాలంటే బలవంతం. మిమ్మల్ని ఏమైనా లాక్కొచ్చాను నేను? అడిగే కదా ఆయన. ఇప్పుడు పేతురు గారు వాళ్ళు బాగా చేసుకుంటున్నారు, ఆయనతో మాట్లాడాడు. ఏమనంటే, రండి మిమ్మల్ని మనుషులు పట్టే జాలరుగా చేస్తానన్నాడు. వచ్చాడు, వెళ్ళాడు. నేను రానపర్వం అంటే ఏమి బలవంతం చేయడు, ఆయన వెళ్ళిపోతాడు. బలవంతం కాదు ఆయన కావాల్సింది. ఇప్పుడు బాప్తిసం తీసుకోమంటున్నాం, లాక్కొచ్చి కొంతమంది ఒకరిని లాక్కొచ్చి ఇడ్చుకొచ్చేసి తప్ప నీటిలో వచ్చేసి బాప్తిసం అంటే అవుతా? మరి అలా ముందు ఒప్పుకోవాలి. అవును ప్రభా నువ్వు దేవుడు, అవును ప్రభా నువ్వు సృష్టికర్తవు, అవును తండ్రి నువ్వు మా యజమానివి, నేను నిన్ను అంగీకరిస్తున్నాను, నేను నా పాపములు కడిగేసుకుంటున్నాను, నేను బాప్తిసం పొందుకుంటాను అని మనసులో ఒప్పుకున్నాక అప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు నేను బాప్తిసం తీసుకుంటాను నేను అంటాను. అంతేనా? లేదంటే పాస్టర్ గారు 70 మంది తీసుకెళ్ళి 70 మంది అయిపోద్దా? అంటే ఏం జరుగుతుంది? మనసు అంగీకరణ ఒప్పుకుంటుంది. ఇప్పుడు కూడా అంతే, మీరు నన్ను వెంబడించాలంటే మీ ఇష్టమైతే నన్ను వెంబడించండి. చాలామంది వెళ్ళిపోయారు, చాలామంది వెళ్ళిపోయారు. మీరు వెళ్ళిపోతారా, మీరు వెళ్ళిపోతారా అని అడిగాడు. పేతురు గారు అన్నారు. తర్వాత మాట చదవమ్మా. సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళుదుము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. చాలు. ఏంటంట, ఎక్కడికి వెళ్తాం ప్రభువా? ఇప్పుడు వరకు తిరిగి 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 అలసిపోయాం ప్రభువా, అలిసిపోయి సలసిపోయి సమస్యలు పోయాం. మేము ఎక్కడికి వెళ్తాం? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, నీవే జీవాధిపతివి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు మనకేం చెప్తాడంటే, జాగ్రత్తగా అంటే దేవుడు మనకేం చెప్తున్నాడంటే, సత్యం వలన మనస్తాపం కలుగుతుంది అంట. ఏం కలుగుతుంది? మనస్తాపం కలుగుతుంది. మనస్తాపం కలగటం వల్ల చాలామంది వెనక్కి వెళ్ళిపోతారు, విసిగిపోతారు. ఏం పోతారు? విసిగిపోతారు. ఏంటి? ప్రార్థన చేసాను, ప్రార్థన స్తోత్రం 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 ప్రభు, ఎన్నిసార్లు ప్రార్థన చేసిన ఏమి జరగదు. అంటే ఆగలేదు. ఇవాళ ప్రార్థన చేసామనుకో రేపు అదిన జరిగిపో. అవునా? అటువంటి వాళ్ళు ఉన్నారా లేదా? ప్రార్థన చేసి, ప్రభా నిజంగా నువ్వు దేవుడు అయితే నాకు బండి ఎవరవా, నువ్వు నిజంగా దేవుడు అయితే మాకు కొంచెం డబ్బులు ఎవరవా, నువ్వు నిజంగా దేవుడు అయితే మా అప్పు తీర్చలేవా, నువ్వు నిజంగా దేవుడు అయితే మా కష్టం తీర్చలేవా, నువ్వు నిజంగా దేవుడు అయితే మేము హాస్పిటల్ ఇబ్బంది పడుతున్నాం సాయం చేయలేవా, నువ్వు నిజంగా దేవుడువా కాదా అని అడుగుతారు. అవునా కాదు? నిజమైన దేవుడా కాదని నిర్ణయించింది నువ్వు నేను కాదు. ఆయన ఎవరు చెప్తాను. ఆయన ఉన్నాడంటే రుజువు ఏంటి తెలుసా? ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను. ఆయన ఉన్నానని చెప్తున్నాడు. ఏమని తెలుసా? ఆదియందు దేవుడు భూమిని ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను.
ఏమీ లేదంట, ఏదో తెచ్చాడంట. ఈ భూమి కొండంగా తిరుగుతుందా లేదా? తిరుగుతుందా లేదా? ఎవరు తిప్పుతున్నారు? నువ్వు తిప్పుతున్నావా? నేను తిప్పుతున్నానా? తిరుగుతుందంటే తిప్పకూడదు అన్నాడనే కదా. బండి తోలుతున్నాం, బండి వెళ్ళొచ్చింది, ఇప్పుడు దూరం పడి మళ్ళీ వచ్చింది, వెళ్ళొచ్చింది కదా అంటే బండి వెళ్ళొచ్చేసిన తర్వాత నేను తోలేను, నేను తోలికెళ్ళా. భూమి గుండ్రంగా తిరుగుతుందంటే ఎవరో తిప్పుతున్నారు. చక్కగా ఎండాకాలం వస్తుంది, చక్కగా వానకాలం వస్తుంది, చక్కగా శీతకాలం వస్తుంది. అంటే దేవుడి చిత్త ప్రకారంగా కాలమానం జరుగుతుంది లేదా? జరగట్లేదా? కొండల మీద నుండి నీళ్లు పారును. ఎక్కడి నుంచి? కొండల ఎత్తుల పై నుంచి నీళ్లు పారును. అవి కొండలోయల్లో నుంచి పారును. ఎక్కడికి వచ్చిందా నీరు? తిరిగి 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 బంగాళాఖాతంలో కలిసిపోతాక మాత్రమే అవుతుందా? కాదు. మధ్యలో ఆకాశ పక్షులను, కొండలో తిరుగు ఆకాశ పక్షులకు కొమ్మలు పుల్లుగా మారును. పైనుంచి వస్తున్నటువంటి నీరు మృగములకు దాహము తీర్చును అని కీర్తనకారుడు మాట్లాడాడు. నీరు ఉందంటే దాని అవసరత మనకు ఉంది, మనం తాగాలి. ఆహారం ఉందంటే దాని అవసరత మనకు ఉంది, మనం తినాలి, లేకపోతే చచ్చిపోతాం. పర్లేదు, చచ్చిపోతాం. తిండి లేక ఆహారం లేకపోతే ఏమవుతాం? చచ్చిపోతాం. కానీ దేవుడు ఉన్నాడని అలా తెలుస్తుంది మనకి. గుండె లవ్ డబ్ లవ్ డబ్ అంటుందా? మీరే నాదేనా? మీరు కూడా అంటున్నా? మీకు అంటున్నా? నాకు అంటున్నా. లవ్ డబ్ 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 అని గుండె శబ్దం అది పనిచేస్తుంది. పేగులు కోతలు వస్తున్నాయి తెలుసా? ఇప్పుడు కోతలు అయితే మీకు, నాకు వేస్తాయి, మీకు వేస్తాయా? అంటే లోపల ఎవరో ఈ సృష్టితో పాటు మనం నిర్మించిన విధానం అది. నువ్వు నిజమైన దేవుడు అయితే, ఆ నిజమైన దేవుడు కాకపోతే నీ గుండె ఆగిపోతుంది, లేదంటే నీ పేగులు ఆరిపోతాయి. క్రమం రక్త ప్రసరణ జరుగుతుందా? తిరుగుతుందా లేదా? ఫోన్ వచ్చింది, రింగ్ అయింది, ఎలా చెప్తుంది? ముందు బ్రెయిన్లో సిగ్నల్ వస్తుంది, తర్వాత ఎత్తాలని మనకు ఒక ఆలోచన వస్తుంది. ఇవన్నీ బట్టే మనకి ఏం చేస్తుందంటే ఆయన సృష్టి కర్త. ఇప్పుడు కొంతమంది అనుకుంటారు కదా, ఏమని? నువ్వు నిజంగా దేవుడివేనా? నువ్వు దేవుడు ఉంటే కదా ఆయన ఉన్నాడు. మనం ఉంటామో ఉండమో తెలియదు. అంటే చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు సూట్గా చెప్పేశాడు. ఆయనకి 2 రకాలైనటువంటి భిన్నం ఉన్నది ఆయనకి. ఆయన చెప్పాడు, అద్భుతాలు చూశారు, ఆశ్చర్యకార్యాలు చూశారు. కుంటి వాళ్ళకి కాళ్ళు ఇచ్చినప్పుడు స్తోత్రం చెప్పావు, గుడ్డి వాళ్ళకి కళ్ళు ఇచ్చినప్పుడు స్తోత్రం చెబుతావు. కానీ నన్ను వెంబడించాలంటే మాత్రం నువ్వు ఇబ్బంది పడిపోతున్నావు. నాకు కూడా వస్తానంటే రండి, లేదంటే మీరు కూడా వెనక్కి వెళ్ళిపోండి. ఎందుకు దేవుడిని వెంబడించడం తెలుసా? భయం. దేవుడిని ఎందుకు వెంబడించడం? భయం. పైకి దేవుడు గొప్పడు అంటారు, కానీ నిజంగా కాదు. చూడండి, బైబిల్ అట్టు కదా, లేదా సింగు పక్కన ఎట్టుకున్నారు, లేదా సింగు కప్పుకున్నట్టు వస్తారు. ఎందుకు అంటే దేవుడి పిల్లడని తెలిసిపోద్దని అనే కదా. ప్రార్థనకు వస్తాం కదా, సిగ్గు. ఎవడైనా ఎరా నువ్వు కూడా ప్రార్థనకి వెళ్ళిపోతాం అంటాడేమోనని, లేదా ఆ భయం. ఖచ్చితంగా అటువంటి నా శిష్యులు నా పిల్లలు కాదన్నా. నన్ను వెంబడించి కోరిన వాడు తను తాను ఉపేక్షించుకుని సిలువ ఎత్తుకుని నన్ను వెంబడించాలి. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము
26-31. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడుదురు. నా వంక చూడండి, చాలా అద్భుతమైన విషయాలు చూడండి. యేసుక్రీస్తు వారిని సిలువ వేసే సందర్భం. అది సిలువ వేసే సందర్భంలో యేసుక్రీస్తు వారు ఒక విషయం చెప్పారు. ఏంటంటే విషయం, మీరందరూ గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోనని రాయబడి ఉన్నది కదా. మందల కాపరిని కొడతా, గొర్రెలన్నీ ఏమవుతాయి, చెదిరిపోతాయి. అంటే పేతురు గారు అన్నారు, వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయినా నేను మాత్రం వెళ్ళన్నాడు ఆయన. ఏంటి, మీరందరూ వెళ్ళిపోయినా నేను మాత్రం వెళ్ళను, నిన్ను మాత్రం నేను చూడండి. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడుదురు. అనగా గొర్రెలు కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదరిపోయినవని వ్రాయబడి ఉన్నది కదా. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలోకి వెళ్తాను. అందుకు పేతురు, చూడండి పేతురు గారు ఏమన్నారు చూడండి, అంటే మన స్వభావం ఎలా ఉంటుందని చెప్తున్నాడు. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను, నేను ఎప్పుడను అభ్యంతరపడనని ఆయనతో చెప్పక, ఏ సగం నుంచి వచ్చి, ఈ రాత్రి కోడుకొని మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేది ఉన్న నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావవలసినను నిన్ను ఎరగనని చెప్పనను. అదే ప్రకారము శిష్యులందరూ అని. నా వంక చూడండి, పేతురు గారితో చెప్పారు దేవుడు, నన్ను కొడతారో మీరు అందరూ పాడిపోతారని. పేతురు గారు యేసుక్రీస్తు అన్నారు, మీరందరూ పారిపోతారు, నువ్వన్న ఒక నా కొరకు ప్రారంభించేస్తానని, నువ్వు అసలు నన్ను తెలీదనే అంటావు, నువ్వు తెలీదు, ముమ్మారు అబద్ధం ఆడతావు, నువ్వు అబద్ధం ఆడితేనే కానీ కోడుకోదు, నువ్వు అబద్ధం ఆడతావు ఆ తర్వాత కోడుకొస్తుంది అన్నాడు. అస్సలు ప్రభు అన్నాడు, అస్సలు లేదన్నాడు, నా ప్రాణం ఇచ్చేస్తానన్నాడు, నా గుండె ఇచ్చేస్తానన్నాడు, నీ కొరకు అడ్డపడిపోతానన్నాడు, అడ్డపడిపోతానన్నాడు. తర్వాత పేతురు గారు ఏం చేస్తారు తెలుసా, అదే మాట 56 అయితే ప్రవక్తల లేఖనం నెరవేరినట్లు ఇదంతయు జరిగినని చెప్పను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరు కదమ్మాయి, పారిపోయిరి. ఎందుకేమన్నారు, అందరూ అన్నారు కదా, ప్రభువా రామ ప్రభుత్వం వచ్చిన, ఈ దేశ సైనికులు వచ్చిన, ఈ ప్రపంచం తల్లకిందులు అయిపోయినా మేము నిన్ను విడిచిపెట్టమన్నారు. ఇప్పుడు ఏం చేశారు, వెళ్ళిపోయారు కదా, గట్టిగా చెప్పలే మాట, పారిపోయారని చెప్పండి ధైర్యంగా. ఏమయ్యారు, పారిపోయారు. ఇందాకేమన్నారు, వాగ్దానాలు ఇచ్చేశారు, నీకు వస్తే వచ్చిపోతాం ప్రభా, ఎంతమంది వస్తారు రండి ప్రభా, మీరు మా వెనకాల ఉంటారు, మేము ఎలా అడ్డుపడిపోతామన్నారు. మొట్టమొదటిగా పారిపోయింది వెళ్ళ. మీకు ఒక ధర్నా జరుగుతుంది తెలుసా మీకు, ఢిల్లీలో జంతర్ మంతర్లో స్టూడెంట్స్కి అన్యాయం జరిగింది. ఎవరంటే బాగా చదువుకున్న స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి అన్యాయం జరిగింది, నిజంగానే జరిగింది అన్యాయం. అంటే పేపర్ లీక్ చేసేది, అవి లీక్ చేయటం వల్ల మెరిట్ స్టూడెంట్లు అందరూ దెబ్బడిపోయారు. లీక్ అవటం వల్ల, లీక్ చేసి కొంతమందికి ఇవ్వటం వల్ల వాళ్ళు ఉత్తీర్ణులుగా పాస్ అవుతారు. ఇప్పుడు డాక్టర్లు అవ్వచ్చు, లాయర్లు అవ్వచ్చు, ఇంజనీర్లు అవ్వచ్చు, టీచర్లు అవ్వచ్చు. ఉదాహరణకు నలుగురిని చెప్పాను మీకు. 1 డాక్టర్, 2, 3, 4 ఇంజనీర్లు. నలుగురిని చెప్పాను, నలుగురికి చెప్పాను. ఇప్పుడు కష్టపడి డాక్టర్ అయ్యాడు అనుకో, ట్రీట్మెంట్ ఎలా చేయాలో తెలుస్తుంది. ఎందుకంటే నేర్పుకుంటుంది. నేను వాక్యం బోధిస్తున్నాను కదా, నేను సమయాన్ని వెచ్చించి కష్టపడి నేర్చుకుంటున్నాను. నేను థెరపీని మీకు ఎలా ఇవ్వాలో నేను శిక్షణ అవుతాయి, మా గురువులు ఉన్నారు. అందుకే నా ఫార్ములా వేరేగా ఉంటుంది.
నేను ప్రకటన గ్రంథం, ఆది కాండం కాడి నుంచి ప్రకటన గ్రంథం వరకు అక్కడో మాట ఇక్కడో మాట అలా చెప్పను. నేను నాకు ఫార్ములా ఉంటుంది. మారు మనసు కోసం చెప్పను. ఎలా స్వరంపుల్లో మారు మనసు కోసమే చెప్పాను. ఒక్కొక్కసారి శరీర నిర్మాణం కోసం చెప్తాను, శరీర నిర్మాణం కోసమే చెప్తాను. దేవుని కొలతలని చెప్పాను, మొన్న దేవుని కొలతలే చెప్తాను. ఎక్కడితో మాట అక్కడితో మాట అలా తీసుకురండి. నేను నాకు ఫార్ములా ఉంటుంది. భోజనానికి కూడా ఫార్ములా ఉంటుంది. ఫస్ట్ ప్లేట్ పెట్టుకుంటాం, తర్వాత రైస్ పెట్టుకుంటాం, తర్వాత కూర వేసుకుంటాం, తర్వాత పెరిగేసుకుంటాం, తర్వాత ముగిస్తాం. ముందు పెరిగేసుకున్న కూర వేసుకుంటారా? అది ఫార్ములా కాదు. ఇలా కూడా అంతే. ఇక్కడ కూడా చూడు, వాళ్ళందరూ కూడా వేసుకొచ్చింది ఏమన్నారా? ప్రభా నువ్వు ఎంత అంటే అంత, నీకోసం మేము ప్రాణాలు ఇచ్చేస్తామన్న వాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? అందరూ కూడా పారిపోయారు. ఈ నీట్ పేపర్స్ లీక్ చేశారు కదా. లీక్ చేయటం వల్ల మంచిగా చదువుకునే స్టూడెంట్లకి ఏమైంది తెలుసా? దెబ్బడిపోయింది. వాళ్ళకి సీట్లు రాలా, వాళ్ళకి ర్యాంకులు రాలా. వాళ్ళందరూ కూడా ధర్నా చేశారు. ధర్నా చేస్తే ఒక్కడిగా ప్రారంభించారు ధర్నా. చాలామంది వచ్చారు. తర్వాత చాలా 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 మంది పెరిగారు. వాళ్ళ డిమాండ్ ఏంటంటే ఎవరైతే లీక్ చేశారో ఆయన సస్పెండ్ చేయండి అంతే. మేము అడిగేది, ప్రభుత్వాన్ని అడిగింది ఏంటంటే, వాళ్ళు చెప్పుకోవాల్సిన విన్నపం ఏంటంటే ఎవరైతే లీక్ చేశారో లీక్ చేసినటువంటి అధికారిని సస్పెండ్ చేయండి. మనుషుల పట్ల విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం ఏంటి? ఆయన ఒక్కనే సస్పెండ్ చేయండి చాలన్నారు అంతే. చాలా రోజుల్లో ధర్నా జరిగింది. తిండి తెప్పులు మానేయారు. చాలామంది వచ్చారు. ఇతర రాష్ట్రాలు కూడా వచ్చారు. బంగ్లాదేశ్ వాళ్ళు, సిక్కులు, బౌద్ధులు, జైన్లు, క్రైస్తవులు, పాస్టర్ గారు కూడా వెళ్ళారట. చాలామంది వెళ్ళారు. వాళ్ళకి నిరసనగా మేము ఉన్నామని. మన తెలుగులో, తమిళ్లో, కన్నడలో, మలయాళంలో ఉన్న హీరోస్ కొంతమంది పిల్లలను కూడా స్పందించారు. వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, మీ పక్షాన మేము ఉంటాము, ప్రభుత్వం మీద వాళ్ళు అడిగిన డిమాండ్ చేసి చూపించండి అని అడిగారు. పోలీసులు లాఠీ చార్జ్ చేసి కొట్టేది 21 మంది చచ్చిపోయారు. ఎంతమంది? 21 మంది చచ్చిపోయారు. అప్పుడు పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్నారని సిక్కులు వచ్చారు. వేరే రాష్ట్రం నుంచి సిక్కులు వచ్చి పోలీసులు కూడా బెదరగొట్టారు. పిల్లల మీద లాఠీ చార్జ్ చేయడం తప్పని. ఒక పోలీస్ అయినా అన్నాడు, నాకు చాలా బాగా నచ్చిందన్నమాట. అయ్యా పిల్లల్ని నేను కొట్టలేను అని అతను ఉద్యోగానికి రిజైన్ చేస్తాడు. అది విషయం. ఈ విషయం ఎందుకు చెప్పండి తెలుసా? చాలా మంది స్పందించారు కదా. తెలుగులో హీరోలు అని చెప్పుకుంటారు చూడు, ఒక్కడు కూడా స్పందించలేదు. వాళ్ళ ప్యాంట్లు కట్టిన స్టూడెంట్స్ అంతా ప్యాంట్లు కట్టింది ఎవరికి తెలుసా? ఈ హీరోలకే. పాలు ప్యాకెట్లు సింపేశారు చూడు, ఈ హీరోలకే. రక్తం కోసం బొట్లు పెట్టారు చూడు, ఈ హీరోలకే. గేట్లు ఎక్కింది అలాడారు చూడు, ఈ హీరోలకే. తిండి తిప్పలు మానేసి తల్లిదండ్రులను బాధ పెట్టి డబ్బులు ఎట్టుకెళ్ళిపోయి సినిమాలు చూసారు చూడు, ఈ హీరోలకే. ఒక్కడంటే ఒక్కడు కూడా స్టూడెంట్స్కి అన్యాయం జరిగిందని అనలేదు. ఆడలు స్పందించారు. ఈరోజు సూర్య, తమిళనాడు సూర్యాల భార్య జ్యోతిక, మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి, అనసూయ, ఎల్ల బలం కాకపోయారు. నేనేమంటలా వాళ్ళని ఏదో దూషించాలని కాదు. కనీసం నీకు ఫ్లెక్స్లు కట్టి, నీకు కష్టపడి డబ్బులన్నీ వెచ్చించి, నీ కొరకు కుటుంబాన్ని కూడా విడిచిపెట్టి ఈదుల్లో తిరిగి బండ్లు రేట్ చేసి పొక్కట్టాలు తీసి తిరిగారు కదా. వాళ్ళు అన్యాయం చేసినప్పుడు కనీసం స్పందించలేంటని చెప్తున్నాను నేను. ఒక్కడంటే ఒక్కడు రాలేదు.